రాక్షస ప్రేమ పార్ట్ 95. వేగా డోర్ తీసి ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి షాక్ అవుతుంది. హలో వేగా, ఎలా ఉన్నావని పలకరిస్తాడు లాయర్. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు అని షాక్లోనే అడుగుతుంది వేగా. నేను కూడా చాలా బాగున్నాను. లోపలికి రానిస్తావా, ఇక్కడే ఉండి మాట్లాడతావా అని అడుగుతాడు లాయర్. సారీ అండి, లోపలికి రండు అంటూ అడ్డు తప్పుకుంటుంది వేగా. సోఫాలో కూర్చోమని చెప్పి విరాజ్ దగ్గరకు వెళ్తుంది. వేగా కంగారును చూసి ఎవరు వచ్చారు అని అడుగుతాడు విరాజ్. విరాజ్ని కోపంగా చూసి మీరు ఎవరిని రమ్మని పిలిచారో వాళ్లే వచ్చారు అంటుంది వేగా. ఓహో, లాయర్ గారు వచ్చారా, అందుకే నీ మొహం అలా మాడిపోయిందా? అయినా లాయర్ గారిని చూస్తే నీ ఫేస్ వెలిగిపోవాలి కానీ మాడిపోవడం ఏంటి? నీకు ఎప్పుడెప్పుడు నన్ను వదిలించుకోవాలనే ధ్యాసే కదా ఉంది అంటాడు విరాజ్. అవును అంటూ ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్తుంటే కర్డ్ రైస్ తింటున్నాను కదా, చేతులు కడుక్కొని వస్తానని చెప్పు అంటాడు విరాజ్ వేగాకి. సరే అని తల ఊపి ఆయనకి వాటర్ తీసుకుని వెళ్తుంది. లాయర్ గారు వాటర్ తీసుకోండి అంటూ అతనికి ఎదురుగా కూర్చుంటుంది వేగా. నీ హెల్త్ ఎలా ఉంది, పాప పుట్టింది అంట కదా, విరాజ్ చెప్పాడు. బాగుందండి, పాప నిద్రపోతుంది అని చెప్పింది వేగా. ఓకే, తనని రెస్ట్ తీసుకొనివ్వండి, తర్వాత చూద్దాంలే, ముందు మనం మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి కదా అంటాడు. వేగా ఏడుస్తూ ఆయన చేతులు పట్టుకుంటుంది. వేగాని అలా చూడగానే లాయర్ టెన్షన్ పడతారు. ఏంటమ్మా ఇది, ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతారు. నా భర్తని పాపని వదిలి వెళ్ళాలని నాకు లేదు, ప్లీజ్ మీరే ఏదో ఒకటి చేసి ఆయనని నాకు దగ్గర చేయండి అని వేడుకుంటుంది వేగా. లాస్ట్ టైం వేగా కడుపుతో ఉన్నప్పుడు వచ్చి మాట్లాడిన లాయర్కి వేగా మాటలకి చాలా ఆశ్చర్యపోతాడు. లాస్ట్ టైం నేను చూసినప్పుడు మాట్లాడిన అమ్మాయివేనా నువ్వు? ఆ రోజు ఎలా అయినా నా భర్త నుంచి విడిపోవాలి, పాప కూడా వద్దు అన్నావు కదా, ఈరోజు ఏంటి ఇద్దరినీ కావాలి అనుకుంటున్నావు అని అడుగుతారు. అంతా నా కర్మ సార్, నా ఫేట్లో అలా రాసి ఉంది, అందుకే అప్పుడు పిచ్చి పట్టిన దానిలా ప్రవర్తించి నా భర్తని పాపని దూరం చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది, వాళ్ళని వదిలి వెళ్ళాలని లేదు. విరాజ్కి ఎలా అయినా సరే మీరే నచ్చ చెప్పండి అని చెప్తుంది వేగా. లేదమ్మా, నా మాట వినేలా లేడు, రోజు కాల్ చేస్తున్నాడు ఇంటికి వచ్చి డివోర్స్ మ్యాటర్ సెటిల్ చేసి వెళ్ళమని. సార్, మీరు అతన్ని పూర్తిగా మార్చకపోయినా ప్రస్తుతానికైనా వాయిదా వేసేలా చూడండి అని చెప్తుంది వేగా. అతను కూడా పోలీసే, నేను చెప్పినవి నమ్మాలి కదా అమ్మా, అలా అనకండి లాయర్ గారు, మీరే ఏదో ఒకటి చేసి పోస్ట్పోన్ చేయండి అంది వేగా. హలో లాయర్ గారు అంటూ విరాజ్ వస్తాడు. వేగా వెంటనే పక్కకి తిరిగి కళ్ళు తుడుచుకుంటుంది. వేగాని చూడగానే చాలా బాధగా అనిపిస్తుంది లాయర్ గారికి. ఎలా అయినా ఆమెకు హెల్ప్ చేయాలి అనుకుంటాడు. హలో విరాజ్, ఎలా ఉన్నారు, మీ పాపని చూపించరా నాకు అని అడుగుతాడు విరాజ్ని. ఎందుకు చూపించను, ఈరోజు నా రాక్షస పెళ్ళం నాకు పాపని కని ఇచ్చింది అంటే దానికి కారణం మీరే కదా, అలాంటి మీకు నా పాపని చూపించకుండా ఎలా ఉంటాను, ఇప్పుడే తీసుకొస్తాను అంటూ సుభాష్ని దగ్గరకు వెళ్తాడు. బాధపడుతున్న వేగాన్ని చూసి నువ్వేం కంగారు పడకు, నేను ఏదో ఒకటి చేస్తాను అని ధైర్యం ఇస్తారు లాయర్ గారు. నిజంగా నాకు హెల్ప్ చేస్తారు కదా అని కన్నీళ్లతో అడుగుతుంది వేగా. ముందు మీరు కన్నీళ్లు తుడుచుకోండి, మీ ఆయన గారికి అనుమానం వస్తుంది అంటాడు. సరే లాయర్ గారు అంటూ తన కన్నీళ్లను తుడుచుకొని చిన్న స్మైల్ చేస్తుంది. విరాజ్ పాపని తీసుకొచ్చి లాయర్ గారికి చూపిస్తాడు. పాప చాలా ముద్దుగా ఉంది, అచ్చం నీ పోలికే విరాజ్, నా పోలిక వచ్చింది కాబట్టి ఇంత అందంగా ఉంది నా చిట్టి తల్లి అని దిష్టి తీస్తాడు విరాజ్. ఓహో, పాప మీద ప్రేమ చాలా ఎక్కువైపోతుంది కదా అంటాడు లాయర్. నాకు పాపకి నేను తప్ప ఎవరూ లేరు ఈ లోకంలో, నా ప్రేమ అంతా కూడా నా పాపకే అంటూ నుదుటిన ముద్దు పెట్టుకుంటాడు విరాజ్. గుడ్డని నవ్వుతాడు లాయర్ గారు. సరే, నేను పాపని సుభాష్నికి ఇచ్చి వస్తాను, మీరు భోజనం చేయండి ఈలోపు అంటాడు. నేను భోజనం చేసే మీ ఇంటికి వచ్చాను విరాజ్, నువ్వు వస్తే మాట్లాడదాం. సరే అంటూ పాపని సుభాష్నికి ఇచ్చి నువ్వు రూమ్లోనే ఉండు, బయటకు రాకు అని చెప్తాడు. సుభాష్నికి విషయం తెలిస్తే ఎక్కడ తన బామ్మకి విషయం చెప్తుందో అని భయం విరాజ్కి. విరాజ్ రాగానే ఏంటో చెప్పు అంటాడు లాయర్. అదేంటి అలా అడుగుతున్నారు, మీకు తెలియదా నేను ఎందుకు పిలిపించానో? సరదాగా అడిగానులే, డివోర్స్ గురించే కదా అన్నాడు లాయర్. అవును లాయర్ గారు, మేము ముందుగా అనుకున్నట్టుగానే మా అగ్రిమెంట్ కంప్లీట్ అయింది, తను నాకు పాపని కని ఇచ్చింది, ఇంకా తనకి నా నుండి విముక్తి ఇద్దాం అనుకుంటున్నా అన్నాడు విరాజ్. ఈరోజు అగ్రిమెంట్ రాసేటప్పుడు మీరు కూడా ఉన్నారు కదా, వేగా ఎంత మొండిగా బిహేవ్ చేసిందో మీకు తెలుసుగా అంటాడు లాయర్ విరాజ్ని చూస్తూ. అదేంటి, ఈయన నాకు సపోర్ట్ చేస్తానని చెప్పాడుగా,
మళ్ళీ విరాజ్ వైపు మాట్లాడుతున్నాడేంటి అని ఆలోచిస్తుంది వేగా పాప. ఓకే విరాజ్, మీ ఇద్దరి సైన్స్ తీసుకుంటా ఆగు అంటూ బ్యాగ్లో పేపర్స్ వెతుకుతూ ఉంటాడు. అయ్యో ఏమైంది, పేపర్లు ఇందులోనే కదా పెట్టాను, మర్చిపోయానా ఏంటి అని వెతుకుతూ ఉంటాడు. ఏమైంది లాయర్ గారు అని అడుగుతాడు విరాజ్. విరాజ్, మీ పేపర్స్ బ్యాగ్లో పెట్టమని నా అసిస్టెంట్కి చెప్పాను, అతను వేరే పేపర్స్ పెట్టినట్టు ఉన్నాడు, అవి కనిపించడం లేదు అంటాడు లాయర్. మరేం పర్లేదు లాయర్ గారు, మీ ఆఫీస్కి వెళ్ళి నేను పేపర్స్ తెస్తాను, నాకు అర్జెంట్ వర్క్ ఉంది, అవన్నీ చేయడానికి ఇంకా చాలా టైం పడుతుంది విరాజ్ అంటాడు లాయర్. ఇప్పుడు నాకు కొంత టైం లేదు, నేను నెక్స్ట్ టైం మీకు ఒక రోజు మొత్తం కేటాయిస్తాను, అవన్నీ గంటలో అవ్వవు అంటాడు లాయర్. సరే సార్, నాకు 1 వీకే టైం ఉంది, మరి ఆలోచించండి. నువ్వు కాల్ చేసి గుర్తు చెయ్యి, నేను అన్నీ రెడీ చేసి ఉంచుతాను అంటాడు. సరే సార్ అంటాడు విరాజ్. వేగా కళ్ళతోనే థ్యాంక్స్ చెప్తుంది లాయర్కి. ఇట్స్ ఓకే, టేక్ కేర్ అని కళ్ళతో సైగ చేసి వెళ్ళిపోతాడు లాయర్ కూడా. అతను వెళ్ళగానే వేగాను చూసి హ్యాపీనా, ఇంకో 1 వీకే అంటాడు విరాజ్. నాదొక చిన్న కోరిక విరాజ్, ఎలానో 1 వీకే కాబట్టి ఈ 1 వీక్ నా పాపని ముట్టుకోనివ్వు ప్లీజ్ అంటుంది. లేదు వేగా, ఈ విషయంలో నేను నా డిసిషన్ మార్చుకోను, నువ్వు పాపకి దగ్గర కావాలి అని చూస్తే ఈ క్షణమే నిన్ను బయటకు పంపిస్తా. వద్దులే, నేను పాపని టచ్ చేయను, ఇక్కడే ఉంటా అంది వేగా. సాధిక ఏడుస్తూ గదిలో నుండి బయటకు రాదు. భోజనం టైం అవుతుంది, ఈ పిల్ల ఏంటో పొద్దున నుండి గదిలోనే ఉంది అనుకుంటుంది వాళ్ళత్తయ్య. రోజు వంట నేర్చుకుంటా అని గంతులు వేసేదిగా అనుకొని తనని పిలవడానికి ఆమె గదికి వెళుతుంది నీరజ్ మామ్. అమ్మ సాధిక, ఏం చేస్తున్నావు, భోజనం తింది కానీ రా నాన్న, నీకోసం నేను కూడా ఇప్పటి వరకు ఆగాను. అత్తయ్య, మీరు తినకపోయానా, నాకు ఆకలిగా లేదు అంటుంది సాధిక. మార్నింగ్ నుండి గదిలోనే ఉన్నావు, ఏమైంది తల్లి? ఏం లేదులే, వస్తున్నా అంటుంది. ఇంకా ఎక్కువ ప్రశ్నలు వేస్తుందేమో అని త్వరగా రా అంటుంది. నీరజ్తో నా పెళ్లి లైఫ్ని ఎంతో గొప్పగా ఊహించుకున్నా, కానీ నా లైఫ్ నాలుగు గోడల మధ్య బందీకానా అని ఈరోజే తెలిసింది. ఇంకా నా లైఫ్ ఇలా గడిచిపోవడమేనా అని బాధపడుతుంది. సాధికాని మళ్ళీ వాళ్ళ అత్తయ్య పిలవడంతో ఫాస్ట్గా డైనింగ్ ఏరియాకి వెళ్తుంది. ఎందుకమ్మా డల్గా ఉన్నావు, ఏమైంది అని అడుగుతుంది. ఏం లేదు అత్తయ్య, ఒంటరిగా ఉన్నా అనిపిస్తుంది, నేను జాబ్ చేయాలి అనుకుంటున్నా, మీరు పర్మిషన్ ఇస్తే జాబ్ వంక పెట్టుకుని బయటకు వెళ్ళి ఎలా అయినా వేగాన్ని చూడొచ్చు అని సాధిక బాధ. మన ఆఫీస్లోనే చెయ్యి, బయట ఎక్కడో ఎందుకు అంటుంది వాళ్ళ అత్తయ్య. అయ్యో అత్తయ్య, నాకు సాఫ్ట్వేర్ గురించి ఏమీ తెలియదు, నేను ఈవెంట్స్ డెకరేషన్ ఆర్గనైజ్ చేస్తా. అవునా, అలా అయితే నీకోసం నా కొడుకు సపరేట్ కంపెనీ పెడతాడు. నాకు కంపెనీ నడిపే ఎక్స్పీరియన్స్ రాలేదు, కొన్ని రోజులు నా ఓల్డ్ జాబ్ కంటిన్యూ చేస్తా అంటుంది సాధిక. చూద్దాం వాడిని వచ్చాక అడుగుదాంలే, ముందు నువ్వు తిను అంటుంది. నీరజ్ నేను జాబ్కి వెళ్ళడానికి ఒప్పుకుంటే బాగుండు అనుకుంటుంది సాధిక. ఎంత ట్రై చేసినా విరాజ్ దగ్గరకు రానివ్వడం లేదని వేగాకి అర్థమవుతుంది. వేగా బాధపడుతుంటే సుభాష్ని అడుగుతుంది ఏమైందని. విరాజ్ నన్ను దగ్గరకు రానివ్వడం లేదు సుభాష్ని, భయంగా ఉంది నన్ను వదిలేస్తాడేమో అని. మీరు ఇక్కడ రూమ్లో ఉండి బాబుగారి గురించి ఆలోచించే బదులు ఆయన పక్కనే ఉండి ఎలాగో అలా దగ్గర అవడానికి ట్రై చేయండి అంది సుభాష్ని. ముందు మీరు వెళ్ళి విరాజ్ బాబు దగ్గర కూర్చోండి, ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి అని చెప్తుంది. సరే అంటూ విరాజ్ దగ్గరకు వెళ్తుంది వేగా కూడా. విరాజ్ ఫోన్ చూస్తుంటే అతని పక్కన కూర్చుంటుంది. ఏంటి ఇలా వచ్చావు అంటాడు విరాజ్. నాకు లోన్లీగా అనిపిస్తుంది అంటూ విరాజ్ని హక్ చేసుకుంది. ఏం పాట లేకుండా కూర్చుంటే అలానే అనిపిస్తుంది అంటాడు విరాజ్. నేనేం పని చేయను, మీరే ఏం చెప్పడం లేదు కదా అంది వేగా. డెలివరీ అయ్యి ఎన్నో రోజులు అవ్వలేదు కదా, ఎలా చేస్తావు పని అంటాడు విరాజ్. మరి తెలిసి ఎందుకు అడుగుతున్నారు, పాప దగ్గరికి వెళ్ళనివ్వరు, మీరేమో నాతో మాట్లాడరు, నేను మాట్లాడితే కసురుకుంటారు. ఈ వేగా ఏమైపోవాలి మీరే చెప్పండి, పాపం కదా నేను, నిన్ను పాపం అనుకుంటే మేము పాపం అయిపోతామంటాడు విరాజ్ వేగాని. నన్ను సూటిపోటి మాటలు అనడానికి మీరు భలే ముందుంటారు అంటూ చేతులు ఇంకా టైట్ చేస్తుంది. విరాజ్ అన్నీ గమనిస్తూనే ఉంటాడు వేగా చేసే పనులని. తన మోటివ్ ఏంటో తెలుసుకోవాలని ఆమె చెప్పే సోది వింటాడు. పెళ్ళాన్ స్పర్శకి చలించిపోయాడా ఏంటి, నేను ఇంత టైట్గా పట్టుకున్నా నన్నేమనడం లేదు అని ఆలోచిస్తోంది వేగా. ఇదే మంచి టైం, విరాజ్ పాజిటివ్గా ఉన్నాడని విరాజ్ గుంటెల మీద వాలిపోయి అతని చేతులు ఆమె వీపు చుట్టూ వేయించుకుంటుంది వేగా. ఏం చేస్తుంది ఈ పిల్ల, పిచ్చిగాని ఎక్కిందా అని ఆలోచిస్తాడు విరాజ్. చూద్దాం ఇంకా ఎన్ని వేషాలు వేస్తుందో అని సైలెంట్గానే ఉంటాడు.
విరాజ్, నాకు ఇలా ఉండడం చాలా నచ్చింది. ఎప్పుడూ ఇలానే ఉండిపోతాను అంటుంది వేగ. ఓహో, ఈ డ్రామాలు మొత్తం నా దగ్గర ఉండడానికా? అయినా సడన్గా దీనికి నా మీద ఇంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది? నాతో లైఫ్ లాంగ్ ఉండలేను అని చెప్పింది నువ్వే కదా అంది. మళ్ళీ ఈ వేషాలు ఏంటి అన్నాడు విరాజ్. వేషాలు కాదు, ప్రేమ విరాజ్, ప్లీజ్ అర్థం చేసుకో నన్ను అంది వేగ. అయినా మీ అక్క చనిపోవడానికి కారణమైన వాడిని నేను. నాతో నువ్వు ఉండలేవు, ప్లీజ్ వెళ్ళిపోవేగా. అయ్యో, నువ్వేం తప్పు చేయలేదని నాకు తెలుసు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని మనసులోనే బాధపడుతుంది వేగ విరాజ్ గురించి. ఇప్పుడు నేను కనుక విషయం నాకు తెలుసు అని బయటపడితే నువ్వు ఖచ్చితంగా నన్ను అసహ్యించుకుంటావు. నిజం తెలిసిందని నీతో ఉన్నానని. ముందు నేను ఎలా అయినా నిన్ను దగ్గర చేసుకొని తర్వాత చెబుతాను. నాకు తెలుసు అన్న విషయం అనుకుంది వేగ మనసులో. ఏంటి ఆలోచిస్తున్నావు? పోతావా నా ఇంట్లో నుండి అంటాడు సీరియస్గా. వేగ కన్నీళ్లతో చూస్తుంది విరాజ్ని. వేగ కంటతడి చూడగానే చలించిపోయి ఆమె కన్నీళ్లని తుడుస్తాడు. నిన్ను బాధ పెట్టాలని కాదు వేగ, నువ్వు అన్న మాటలే నీకు చెబుతున్నా. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను, ప్లీజ్ ఏడవకు అంటూ కన్నీళ్లు తుడుస్తాడు. ఐ లవ్ యూ విరాజ్ అంటూ కళ్ళని వాల్చేస్తుంది వేగ. ఐ లవ్ యూ టూ బేబీ. ఎన్ని రోజులు మన ఇద్దరి మధ్య జరిగిన గొడవలన్నీ వదిలేద్దాం, మన పాపతో ఫ్రెష్ లైఫ్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా అంటూ ఆమె మొహాన్ని చేతుల్లోకి తీసుకుంటాడు విరాజ్. విరాజ్ అంత పాజిటివ్గా మాట్లాడుతుంటే ఆనందం తట్టుకోలేకపోతుంది. నిజంగా నువ్వేనా ఇలాగ మాట్లాడేది అంటూ అతని మొహాన్ని చేతుల్లోకి తీసుకుని తడుముతుంది వేగ. నీ ప్రేమని అర్థం చేసుకున్నాను వేగ, అందుకే ఇలా మాట్లాడుతున్నాను అంటూ ఎమోషనల్ అవుతాడు విరాజ్. నాకు నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళాలని లేదు, నీ పక్కనే ఉంటా అంటూ విరాజ్ని టైట్గా హక్ చేసుకుంటుంది. నువ్వు ఎప్పుడు ఈ కౌగిల్లోనే ఉంటావు వేగ అంటూ ఆమె తలని నిమురుతాడు విరాజ్. నువ్వు కూడా నన్ను టైట్గా పట్టుకో, నీ స్పర్శ తగలక నేను అల్లాడిపోతున్నాను. అవునా, నన్ను అంతలా కోరుకుంటున్నావా అని టైట్గా పట్టుకొని వెకిలి నవ్వు ఒకటి నవ్వుతాడు విరాజ్. ఇప్పటిదాకా బాగానే మాట్లాడిన విరాజ్ అలా నవ్వడంతో వేగాకి అనుమానం వస్తుంది. విరాజ్ పెద్ద పెద్దగా నవ్వుతూ వేగాన్ని వదిలేస్తాడు. హహహ, ఎలా అనుకున్నావు వేగా నేను నిన్ను క్షమించి అక్కున చేర్చుకుంటానని? నన్ను గట్టిగా పట్టుకొని 4 ముచ్చట్లు చెప్పి నువ్వు లేకుండా నేను ఉండలేను అని చెప్పగానే కరిగిపోయి నిన్ను హక్ చేసుకొని ముద్దులు పెడతా అనుకుంటున్నావా నువ్వు? నిలకడలేని నీలాంటి దాంతో ఇన్ని రోజులు జర్నీ చేయడమే ఎక్కువ. నీకు ఇప్పటికే చాలా ఛాన్సెస్ ఇచ్చాను నేను. ఇంకో ఛాన్స్ ఎలా ఇస్తా అనుకుంటున్నావు? నీ కళ్ళబుల్లి మాటలకి లొంగిపోతా అనుకోకు. నన్ను మార్చడం నీ తరం కాదు. నన్ను పిచ్చివాడి కింద లెక్కేసావా ఏంటి? నాకు ఇష్టమైన వంటలు చేసినప్పుడే నాకు అనుమానం వచ్చింది. సరే, ఏంటో చూద్దాం నీ సంగతి అని నువ్వేం చెప్తున్నా ఇప్పటి వరకు అని కొట్టాను. పూర్వేగా నేను నిన్ను క్షమిస్తా అని పగటి కళ్ళు వదిలేస్తే నీకే మంచిది. ఇంతకీ మీకు యాక్సిడెంట్ ఎలా అయిందో ఇప్పటి వరకు నాకు చెప్పలేదు ప్రణవ్ అని అడిగాడు నీరజ్. అది ఏదో రాంగ్ రూట్లో వస్తుంటే అయిందిరా నీరజ్. రాంగ్ రూట్లో వచ్చింది వాళ్ళ మీరా అని అడుగుతాడు నీరజ్ ప్రణవ్ వాళ్ళని. అయినా మీ ఇద్దరూ ఒకేసారి బెడ్ మీద పడడం నాకెందుకో డౌట్ కొడుతుందిరా. మీ ఇద్దరిని కావాలనే ఎవరైనా టార్గెట్ చేసి ఉంటారా అని అడుగుతాడు. మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారురా? మేము ఏమన్నా రౌడీసా అంటాడు ప్రణవ్. ఎమ్మెల్యే గారు తరపు కదా మీ ఇద్దరు, అందుకనే అన్నాడు నీరజ్. అదీ కాక ఈ మధ్య ప్రణవ్ ఎక్కువ తిరుగుతున్నాడు కదా, పోలీస్ కంప్లైంట్ ఇస్తే బెటర్ ఏమో అని నా ఉద్దేశం. కొట్టింది పోలీసులేగా, వాడికి మళ్ళీ ఏం కంప్లైంట్ ఇస్తామనుకున్నారు మనసులో నీరజ్ అండ్ మనసులో వినీత్ అండ్ ప్రణవ్. ముందు మేము కోలుకున్న తర్వాత వాటి గురించి ఆలోచిస్తాం. ఇంకా టాపిక్ వదిలేరా నీరజ్? మీ మంచి కోసమేరా నేను చెప్పేది, ఒకసారి ఆలోచించుకోండి అంటాడు. ఆలోచిస్తాం, కానీ ముందు డాక్టర్కి కాల్ చేయి, ఈరోజు వస్తానని చెప్పారు కదా అంటాడు ప్రణవ్. ఎప్పుడో చేశాను, ఆన్ ది వే అని చెప్తాడు. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండగానే డాక్టర్ వచ్చి వాళ్ళని చెక్ చేస్తాడు. ఎలా ఉంది డాక్టర్ మా ఫ్రెండ్స్కి? వాళ్ళకి ఎప్పుడు నయమవుతుంది? ఇప్పుడు ఎలా అయితే కేర్ఫుల్గా ఉంటున్నారో అలానే ఉంటే త్వరలోనే తగ్గిపోతుంది అని చెప్తాడు డాక్టర్. కానీ చాలా స్ట్రాంగ్ అబ్బా మీరు, ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా ఇలా ఉన్నారు అంటే అంటాడు డాక్టర్. డాక్టర్ దెబ్బలు తినడం ఏంటి డాక్టర్? యాక్సిడెంట్ అయింది వాళ్ళకి అని చెప్తాడు నీరజ్. అదేంటి, కొట్టినట్టు క్లియర్గా అర్థమవుతుంటే యాక్సిడెంట్ అంటారు అని ప్రణవ్ వైపు చూస్తాడు డాక్టర్. అతనికి చెప్పొద్దు అని సైగ చేస్తారు వాళ్ళు. వాళ్ళ సైగలతో సైలెంట్ అవుతాడు
డాక్టర్ ఓకే నీరజ్, నేను వెళ్ళాలి, మీ ఫ్రెండ్స్కి త్వరగానే క్యూర్ అవుతుంది అని చెప్పి వెళ్ళిపోతాడు. ఓకే, లేట్ అవుతుంది, నేను కూడా ఇంటికి వెళ్తాను అని చెప్పి నీరజ్ కూడా వెళ్ళిపోతాడు ప్రణవ్ వినీత్ల దగ్గర నుంచి. నీరజ్ వెళ్ళగానే మళ్ళీ విరాజ్ని దెబ్బతీయడానికి పథకాలు రెడీ చేసుకుంటూ ఉంటారు ప్రణవ్ వినీత్. సాధిక లాన్లో కూర్చొని ఆలోచిస్తుంటే ఆమె పక్కకి వచ్చి కూర్చుంటాడు నీరజ్. అతను వచ్చింది గమనించుకోకుండా ఏటో ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నారు మేడం అంటూ సాధిక భుజం చుట్టూ చెయ్యి వేస్తాడు నీరజ్. వేగా దగ్గరకు తీసుకెళ్లలేదనే కోపంలో సాధిక ఆ చేతిని తీసేస్తుంది. నీరజ్ మళ్ళీ వేస్తాడు. ఇంకోసారి తీసావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని వార్నింగ్ ఇస్తాడు నీరజ్. ఇక సైలెంట్ అవుతుంది సాధిక. సాధిక ఏం చేస్తున్నావు ఇక్కడ? చలిగా ఉంది, లోపలికి రా. నేను ఇంకొంచెం సేపు ఇక్కడే ఉండాలి అనుకుంటున్నా అంటుంది సాధిక. దేనికి అని అడిగాడు నీరజ్. లోపల ఉన్నా ఒంటరిగానే ఉండాలి, ఇక్కడ కూర్చున్నా అంతే కదా, ఇంకా దేనికి ఎక్కడ ఉంటే అంటుంది సాది. లోపల మా అమ్మ ఉందిగా, మాట్లాడడం లేదా తను నీతో? ఎంతసేపు నేను అత్తయ్యని నన్ను చూస్తూ కూర్చుంటాం, అందుకే బయటకు వచ్చాను. సరే వెళ్దాం, ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు అంటాడు చిలిపిగా. నీరజ్ ఇంటెన్షన్ అర్థమయ్యి కామ్గా ఉంటుంది సాధిక ఏం మాట్లాడకుండా. నిన్నే వినిపించలేదా, లోపలికి రా అంటాడు చెయ్యి పట్టుకొని. నాకు మూడ్ లేదు, వదిలే. ఇంకా నీ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నావా అంటాడు నీరజ్. అవును, నా ఫ్రెండ్ గురించి ఆలోచిస్తున్నా అంటుంది కోపంగా. నీకు నాకన్నా నీ ఫ్రెండే ఎక్కువ, ఎందుకు కంపేర్ చేస్తావు? తను వేరు నువ్వు వేరు నీరజ్ అంటుంది సాధిక కూడా. సరే లోపలికి రా అంటూ చెయ్యి పట్టుకుంటాడు సాధికది. కొద్దిగా కూల్గా మాట్లాడుతున్నాడుగా, ఏదో ఒకటి చేసి జాబ్కి వెళ్ళడానికి ఒప్పించాలని సైలెంట్గా నీరజ్తో నడుస్తుంది సాధిక కూడా. రోజంతా డల్గా ఉన్న వేగాన్ని చూసి బాధపడుతుంది సుభాష్ని. ఏంటో బాబుగారు అమ్మాయిని దగ్గరికి రానివ్వడం లేదు, ఇలా అయితే ఎలా అనుకుంటుంది సుభాష్ని. విరాజ్ బాత్కి వెళ్ళేసరికి పాపకి పాలు ఇవ్వమని చెప్తుంది. పాపకి పాలు ఇస్తూ నుదుటిన ముద్దు పెడుతుంది. విరాజ్ బయటకు వచ్చేలా ఉన్నాడని పాపని తీసుకుంటుంటే వేగాన్ని గట్టిగా పట్టుకుంటుంది పాప. సుభాష్ని, నా పాపని నేను వదిలిపెట్టను, చూడు ఎంత గట్టిగా పట్టుకుందో, నాకు వదలాలని లేదు, ఇలానే ఉంటాను అంటుంది వేగ. ఈ వారంలో నన్ను దగ్గరకు రానిచ్చాడో సరే, లేదంటే నా పాపని తీసుకొని పారిపోతా, అప్పుడు విరాజ్కి బుద్ధి వస్తుంది అని కోపంగా చెప్తుంది వేగ సుభాష్నితో. వాష్రూమ్ నుండి బయటకు వచ్చిన విరాజ్ వేగాన్ని చూసి గట్టిగా అరుస్తాడు. ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిపోయిందండి. విరాజ్ ఎందుకు అంత గట్టిగా అరిసి ఉంటాడు? వేగా అన్న మాటలు వినిపించుంటాయా? వేగా అన్న మాటలు వినిపించుంటే ఇప్పుడు విరాజ్ చేతిలో వేగా పాప పరిస్థితి ఏంటో గెస్ చేయండి. ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ. స్టోరీ కంటిన్యూస్. లాయర్ అయితే ఈ రోజుకి ఎట్లో గట్ల వేగాన్ని గట్టెక్కించేశాడు. మరి అతను ఎన్నిసార్లు గట్టెక్కించిన విరాజ్ డిసిషన్ మారాలి కదా. బట్ విరాజ్ బాబు మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. ఈసారి తగ్గనంటే తగ్గదనమాట. సరే చూద్దాం వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారో లేకపోతే సపరేట్ అయిపోతారో. ఈ సాధిక నీరజ్ గోలేంటో నాకు అర్థం కావట్లేదండి. అలాంటివి మీరందరూ నన్ను తిట్టేస్తారు నాకు తెలుసు. సాధిక నీరజ్కి మాత్రం ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా లేదు. నాకు అర్థమవుతుంది మీ అందరికీ ఈ పేరు బాగా నచ్చుతుందని. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.